యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో దానిమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలింపపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ప్రియ కుమార కుమార్తె, యూదా ప్రజలు బబులోను యొక్క చెర 70 సంవత్సరముల తరువాత జెరుబ్బయలు నాయకత్వంలో తిరిగి దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క వాగ్దాన దేశమైన యెరూషలేముకు రావడం జరిగింది. వారు నివసిస్తున్న సమయంలో వారి ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. వారి భూభాగం వారు లేకుండా అయిపోయింది. ఇతరులు ఆక్రమించుకున్నారు. మళ్ళా అంతా కూడా కొత్త ప్రదేశముగా వారుకున్నది. వారి జీవితంలో ఇంకేమీ లేని నిరీక్షణ అయితే ఏమీ లేదనే. కానీ దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది, ఏమీ లేనప్పటికీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు మరలా 0 స్థాయికి వస్తావా? దేవుడు నేను ఉన్నత స్థితిలో ఉంచాడు, కానీ ఈరోజు మరలా దిగు స్థాయిలో ఉన్నావా? ఇంకా ఎన్నడూ కోలుకోలేని పరిస్థితిలో 2 కాళ్ళతో అనారోగ్యంతో ఉన్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆనాటి యూదా ప్రజలు వారు సున్నాగా ఉన్నారు. ఈరోజు మనం చూడగలము, అధికమైన టెక్నాలజీతో వారిని దేవుడు ఆశీర్వదించున్నాడు. పలుమార్లు వారు ఓడిపోయి కింద స్థాయికి వెళ్ళిన దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు వారిని మళ్ళా అంచులంచులుగా ఆశీర్వదించున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యెహోవా ఇది మొదలుకొని నిన్ను కూడా ఆయన ఆశీర్వదించును. నా కుమార్తె, దిగులు చెందక, నీ పరిస్థితిని చూసి కంగారు పడిపోక, ఆందోళన చెందక, ఇదిగో ప్రభు మరలా నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవ ఆశీర్వాదంతో నింపండి. వారికి ఉన్న ప్రతి కొదులు మీరు తీసివేసి నీ కృపాక్షేమాలతో నింపండి. వారు ఏదో కోరుకున్నారో అయినా వారి యొక్క ప్రతి అవసరం మీరు సిద్ధింప చేసి నీ గొప్ప కార్యములు చేయమంటున్న దేవానికి కొన్నారు. అయినా వారు ఏదైతే అడుగుతున్నారో నీ సన్నిధిలో వారిని ఆయన నెరవేర్చమంటున్న దేవానికి కొన్నారు. ఇదిగో మేము ఇంక ఈ స్థాయికి దిగిపోయినా మరలా మేము పుంజుకోలేము అనుకున్నారేమో. ప్రభా, నీ నూతన అభిషేకంతో నింపండి. నీ బలమైన హస్తముతో నింపి బలపరిచి నడిపించుకోమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియ కుమార్తె, భయపడక, ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. మీకు ఎలాంటి ప్రార్థనాంశం ఉన్నా చాట్ బాక్స్ ద్వారా మాకు షేర్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.